యా రైట్. పశుపతి గారు, అంటే ప్రతి పార్టీ కూడా రాజకీయ వ్యూహాలను రచిస్తూ ఉంటుంది. ఆ రాజకీయ వ్యూహాలు రాజకీయం కోసం జరుగుతూనే ఉంటాయి. అధికార కాంక్షే రాజకీయ పార్టీలకు ప్రథమంగా ఉంటుంది. కానీ నిన్న మొన్నటి వరకు రకరకాల అంశాలు ఆ గెలుపోటములను శాసిస్తే ఇప్పుడు దేశ యువతే ఏ రాజకీయ పార్టీనైనా అధికారంలోకి తీసుకురాగలదు, ఏ రాజకీయ పార్టీకైనా అధికారాన్ని దూరం చేయగలదు అనే అంశం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయిపోయాయి. ఏ విధమైన రాజకీయ ముఖ చిత్రాన్ని దేశం చూడబోతోంది ఇప్పుడు? ముఖ్యంగా మీకు గణంలో పాల్గొన్నటువంటి మిత్రులకు, ఐ న్యూస్ వీక్షకులకు గుడ్ ఈవినింగ్. ప్రధానంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు జంజీ అన్నారు చూడండి. రాజకీయ పార్టీలు దొంగ పార్టీలు, రాజకీయ పార్టీలు దొంగలు. ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్తగా ఒక పార్టీ వచ్చింది అనుకోండి, షర్మిల పార్టీ వచ్చింది, ఇక్కడ కవిత పార్టీ వచ్చింది, గతంలో టిఆర్ఎస్ పార్టీ వచ్చింది. గతంలో ఈ దేశంలో ఏ రూపంలో కొత్త ఉద్యమాలు జరిగినప్పటికీ, ఏ రూపంలో ప్రాంతీయ పార్టీలు తెరపైకి వచ్చినప్పుడు మళ్ళీ ఈ దొంగల కొడుకులు, ఈ దొంగల బామార్దులు, ఈ దొంగల అల్లుళ్ళు వీళ్ళే హైజాక్ చేస్తారు. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దట్ బికాస్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అంటే మా దేశంలో పర్యావరణంకి ఒక బుద్ధి చెప్పే ప్రక్రియ ఎట్లయితే ఒక నేచర్ యాక్షన్ తీసుకుంటుందో, ఇవాళ జంజీ ఉద్యమం కూడా అదే తీసుకుంటుంది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో 70 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది, వందల మంది విద్యార్థులు పోయారు. ఆ పార్టీ కొన్ని తప్పులు చేసిన దానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే ఉంది. అయితే మొన్నటి వరకు దేశవ్యాప్తంగా మద్దు నిద్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ జంజీ విద్యార్థుల యొక్క వాళ్ళ ఆత్మ స్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఆగమైపోతున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వము, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా అందరూ భాగస్వాములే. ఇవాళ కేవలం బీజేపీ పార్టీ ఒక్క పార్టీనే భాగస్వామి కాదు. ఎందుకంటే పంజాబ్ లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ ఉన్నటువంటి వేరే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇలా అందరూ ఏదో రకమైనటువంటి దుర్మార్గపు చర్యలు, అవినీతి చర్యలు, వాళ్ళ యొక్క అధికార దహాన్ని అడ్డం పెట్టుకోవడం కోసం యువతను బలిదానం చేసినటువంటి చరిత్ర మనము ఒక 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర మనం చదువుకోవచ్చు. అందుకే ఒక విప్లవ కవి అన్నారు, ఏమనంటే యువతరం చిరమెత్తితే నవతరం గలమెత్తితే ఈ లోకమే మారిపోదా, ఈ లోకమే మారిపోదా. అంటే ఇవాళ ఆ యువతరం గురించి ఇవాళ మాట్లాడలేదు. ఆ రోజు వందల సంవత్సరాల క్రితం, దశాబ్దాల కాలం చరిత్ర వాళ్ళని అనగదొక్కింది కాబట్టి ఆ రోజు విప్లవ కవి రాశారు. ఇవాళ కొత్తగా వీళ్ళేదో రాహుల్ గాంధీ లేకపోతే ఇంకో పార్టీ, సమాజ్వాదీ పార్టీ, లేకపోతే ఇంకోరో చెప్పినటువంటి వ్యక్తులు కాదు ఇది. అయితే యువతరం కూడా ఇప్పుడు ఏం ఆలోచించాలి అంటే, ఒక దోబూచులాటతో ఒక దొంగ ఎంట్రీ ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలను ఎవరిని ఎంటర్టైన్ చేయదు. అది రాహుల్ గాంధీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, విజయ్ పార్టీ, ఇంకో పార్టీ, దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ ఎజెండా. ఎందుకంటే మొన్నటికి మొన్న ఇప్పుడు మీరు అంటున్నారు, ఒక ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి రాహుల్ గాంధీ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేంత వరకు నేను వెళ్ళాను అన్నాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? జంజీ గురించి మాట్లాడట్లేదు. మీరు కూడా అంటున్నారు రాహుల్ గాంధీ గురించి. అంటే దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఇస్ ద హైజాక్. అంటే ఇవాళ రేపు ఇంకో పార్టీలు కూడా ఉంటాయి. ఈ హైజాక్ ను చేయకుండా జంజీ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి. జీప్కే ఎవరు రావాలి, లేకపోతే ఇంకోరు రావాలి. ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు అన్నారు 21 సంవత్సరాలకే శాసనసభ్యులకి వెళ్ళాలి. ఆయన ఒక స్టేట్మెంట్ ఏమైనా రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. మా ముసలాయన ఉన్నాడు, మా దేశ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు కూర్చుంటే లేవలేడు, లేకపోతే నడవలేడు అనేటువంటి వ్యక్తి మార్చమని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు 25% యువకులకు మంత్రి పదవులు ఇవ్వమని చెప్పండి. అంటే ఏ పార్టీ వచ్చినా చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో అన్ని దొంగ పనులు. అన్ని పార్టీలు ఇవాళ కాంగ్రెస్ అనట్లేదు, టిఆర్ఎస్ అనట్లేదు, రేపు మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే అఖిలేష్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, ఎవరు వచ్చినటువంటి కూడా అసంబద్ధమైనటువంటి యువకులను ఇబ్బందికర పరిస్థితులు చేసి వీళ్ళు ఇంకొక 6 నెలల్లో 3 నెలల్లో అన్ని పార్టీలు మేల్కొని ఆ జంజీని నాశనం పట్టించకపోతే నేను చూడండి. ఎందుకంటే వాళ్ళు హైజాక్ చేస్తారు,
వాళ్ళకి ఎంతసేపు సమస్య జటిలం కావాలి, సమస్య పరిష్కారం కావద్దండి. ప్రతిపక్ష పార్టీలకు ఎప్పుడు కూడా సమస్య జటిలం కావాలి, ఆ సమస్యను వీళ్ళను హైజాక్ చేయాలి, ఆ పార్టీ పబ్బం గడుపుకోవాలి, వాళ్ళ అధికారంలోకి రావాలి. సో నేను ఎప్పటికీ ఈ ద్వారా నేను ఏం తెలియజేస్తున్నానంటే, జంజీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జంజీల ఉద్యమము ఇది ఒక ఆధారితమైనటువంటిది. ఇదొక ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాలకు కాకుండా వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు కొట్లాడ తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి వాళ్ళు ఇవాళ ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలు మనకు చేయరు. వీళ్ళు ఎందుకంటే దొంగలు ఒకటైనట్టుగా ఇవి ఉంటుంది కాబట్టి మనమే ఒక కొత్త గలం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ ఆశీర్వదించాలి. నెక్స్ట్ వాళ్ళకు కూడా దీప్కే గారు కూడా నేను మనం మెసేజ్ పెట్టాను, తప్పకుండా వాళ్ళు ఈ పార్టీలను ఎంటర్టైన్ చేయొద్దు అనేది నేను కోరుకుంటున్నాను. యా రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అంటే యువతను హైజాక్ చేయబోతున్నాయా? ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ప్రాంతీయ రాజకీయ పార్టీల వరకు ఒక ఉద్యమం పుట్టింది. ఈ ఉద్యమాన్ని ఆదిలోనే అణిచివేసే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయబోతున్నాయా? ఉద్యమాన్ని అణిచివేయకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది కాక్రోచ్ జనతా పార్టీ అవ్వచ్చు, దేశంలోని యువత కావచ్చు? ఈ అంశం గురించి చర్చించే ముందు అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.